తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న ఇప్పటికే కంటిన్యూస్ గా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాబోయే 3 రోజుల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్, అలాగే మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అయితే మనందరికీ తెలిసిందే, వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడికక్కడ పెద్ద పెద్ద చెట్లు నేల కొరిగిపోవటం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవటం, విద్యుత్ వైర్లు వేలాటం ఇలాంటి సంఘటనలు చాలా చూస్తుంటాం. అయితే రీసెంట్ టైమ్స్ లో మాత్రం ఈ విద్యుత్ వైర్లు తెగిపడి కరెంట్ షాక్ తోటి పలువురు మృతి చెందిన విషాద ఘటన తెలంగాణలోనే చోటు చేసుకుంది. రీసెంట్ గానే రామంతపూర్ లో కృష్ణాష్టమి సందర్భంగా రథాన్ని లాగుతున్నప్పుడు ఆ విద్యుత్ షాక్ తగిలి 6 చనిపోయారు. అలాగే ఆ ఘటన మరొక ముందే మళ్ళీ ఇవాళ ఇటు బండ్లగూడలో అలాగే అంబర్పేటలో కూడా మరొక 3 ఇదే విధంగా విద్యుత్ షాక్ తగిలి చనిపోయారు. దీనిపైన విద్యుత్ శాఖ అధికారులు కూడా తీవ్రంగా ప్రజలకు హెచ్చరిస్తూ ఉన్నారు. వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్ల వద్ద, పోల్స్ వద్ద ఉండకూడదని. ఎందుకంటే ఇప్పుడు పండుగల సీజన్ రాబోయేది, వినాయక చవితి కాబట్టి ఆ మండపాన్ని కట్టేటప్పుడు, రథాన్ని లాగేటప్పుడు లేకపోతే ఇతరత్ర పనులు చేసుకునేటప్పుడు విద్యుత్ వైర్లు ఉన్న ప్రదేశాలు మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలని చెప్తున్నారు. విద్యుత్ షాక్ వల్ల ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.